ఒకరోజు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పారు, ఇది క్యాన్సర్ వచ్చి సర్జరీ అయిన తర్వాత ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా నవ్వుతూ రాకపోతే, నన్ను నవ్వుతూ ఇంతకుముందు పలకరించినట్టు పలకరించకపోతే రావద్దు ఎవరు. నన్ను ఒక నార్మల్ పర్సన్గానే చూడండి. సానుభూతి మాత్రం చూసినా, మీలో ఒక దుఃఖం చూసినా, మీలో ఒక డిప్రెషన్ చూసినా వద్దు. ఐ డోంట్ వాంట్ సీ. మా పిల్లల్ని నాకు అలా చూస్తాం ఇష్టం లేదు, నేను కూడా అలా ఉంటాను ఇష్టం లేదు చెప్పి. అంటే మేమందరం మర్చిపోలేనిది ఏంటంటే, అందరినీ కూర్చోబెట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైఫ్ గడిచాను. నేను కావాల్సింది చేశాను, చివరి వరకు నటించాలనుకున్నా నటించాను. గొప్ప వైఫ్, గొప్ప పిల్లలు, బంగారం లాంటి పిల్లలు, అంతకన్నా బంగారం లాంటి మనవాళ్ళు మనవరాలు. ఇంతకన్నా మనిషికి ఏం కావాలిరా? ఎవ్రీథింగ్ ఐ హావ్ అచీవ్డ్. నాకు ఆల్ అవార్డ్స్ వచ్చేసినాయి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డ్స్ అన్నీ చేశాను. ఒక చిన్న రైతు కుటుంబం నుంచి ఈ స్టేజ్కి వచ్చాను. ఇంతకన్నా నాకు జీవితానికి ఏం కావాలి అన్నప్పుడు ఇక మాకు అసలు బాధపడే అవకాశం ఇవ్వాల. నాన్న జస్ట్ బిఫోర్ సెకండ్ హాఫ్ ఎంటర్ అవుతారు, అప్పటి వరకు ఎంటర్ అవరు. ఫస్ట్ ఓపెనింగ్ చైతన్యతో స్టార్ట్ అవుతుంది, తర్వాత నేను మధ్యలో నేను ఎంటర్ అవుతాను ఫస్ట్ హాఫ్ సెంటర్లో, తర్వాత నాన్న ఎంటర్ అవుతాను. దాని తర్వాత కంటిన్యూస్ వాళ్ళు చివరి వరకు ఉంటారు. సెకండ్ హాఫ్ అక్కడక్కడ ఉండరు, బట్ చైతన్యం ఉండడు, నేను ఉండను అట్లా. అది ఇంకోటి కథ. అమితాబ్ గారి క్యారెక్టర్ ముందు నుంచి అనుకోలేదు, ఎప్పుడు ఏమీ లేదు అట్లా. నేను ఫస్ట్ సినిమాల్లోకి జాయిన్ అయినప్పుడు నాన్న నాకు బాగా గుర్తు. ఆయన ఇచ్చిన అడ్వైజ్ ఒకటి, అమితాబ్ బచ్చన్ సినిమాలు చూడు, గ్రేట్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్ ఇండియాకున్న ఆర్టిస్ట్ అని అప్పుడు అన్నారు. అది కంటిన్యూ చేస్తూ చెప్తూ ఉండేవారు. ఆయన సినిమాలన్నీ చూసేవారు. రీసెంట్గా చేసిన పా కానీ ఐ కానీ, ఆ మధ్యన అమితాబ్ గారి ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ కొన్ని ఉన్నాయి, చీనికమ్మని, ఎటువంటి అని మంచి ఆర్టిస్ట్గా ఉన్న సినిమాలు అవి చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. నాకు తర్వాత అనిపించింది, ఇటువంటి మనిషికి, ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి గొప్ప ఆర్టిస్ట్ లెజెండ్కి ఒక ట్రిబ్యూట్ ఎలా ఇస్తాం, ఒక సినిమా తీసి కాదు, ఇంకో లివింగ్ లెజెండ్ ఆ సినిమాలో ఉంటే బాగుంటుంది అనిపించి నేను అమితాబ్ బచ్చన్ గారికి ఒక లెటర్ రాశాను. ఇట్లాగే నేనేమనుకుంటున్నానో అదే లెటర్ రాశాను. రాస్తే ఆయన ఇమ్మీడియట్గా, ఇట్ ఈస్ మై ఆనర్ నాగేశ్వరరావు గారి సినిమాలో ఉంటాం, అండ్ ఒక 3 జనరేషన్ సినిమాలో ఉంటాం, ఇంకా మరి గొప్ప ఆనరు, ఐ ఆల్వేస్ లైక్డ్ యువర్ ఫాదర్ అని చెప్పి వెంటనే ఆయన ఒప్పుకున్నారు. అది సో ఒక క్రియేట్ చేసిన క్యారెక్టర్. యాక్చువల్గా చెప్పాలంటే మీరు సినిమా చూసిన తర్వాత అనిపిస్తుంది అసలు లేదు ఆ క్యారెక్టరు. సడన్గా ఆయన వచ్చి ఊరికే ఇంపార్టెన్సే ఉండదు ఆ క్యారెక్టర్ సినిమాకి, ఆయన ప్రెజెన్స్ అంతే. మళ్ళీ రేపు ఆడియన్స్ చూసి ఏదో ఉంటుందని కాకుండా ఇప్పుడే చెప్పేది ఏమి ఉండదు. అఖిల్ ఉన్నాడు అని చాలామంది అనుకుంటారు, బట్ లాస్ట్లో ఏం జరిగిందంటే, ఈ క్లైమాక్స్ అది తీసేటప్పుడు ఒక షార్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి, ఇలాగే కాదు ఫ్యామిలీ అందరితో తీసుకున్నాం, డిఫరెంట్ టైమ్స్లో అందరితో ఇట్లా మాకు రన్ చేస్తే బాగుంటుందని చెప్పి తీసుకున్నది. అది అట్లా స్ప్రెడ్ అయిపోయింది. అంటే ముగ్గురు కలిసి ఇంకా వేరే, ఇప్పుడు అది ఒరిజినల్ సాంగ్ రికార్డ్ చేసింది నాన్నకి ఇట్లా లాస్ట్ ఫిల్మ్ అవుతుంది ఇలా ఉంటుందని అనుకోలేదు. ఇలా అయిన తర్వాత నేను పుట్టాను రీమిక్స్ చేస్తే చాలా బాగుంటుంది, అది లిరిక్స్ కూడా యాప్ట్గా ఉంటుంది అని చెప్పి అనూప్తోను విక్రమ్తో చెప్తే చాలా బాగుంటుంది అన్నారు. దాని మీద రీమిక్స్ చేశారు. అది నాన్నని ఎలా వాడుకున్నాం ఆ సాంగ్లో, ఎలా మేము క్రియేట్ చేసాం సినిమా చూస్తే అర్థమవుతుంది. అవుట్స్టాండింగ్. విక్రమ్ ఈజ్ వెరీ ఫైన్ డైరెక్టర్. అండ్ విక్రమ్ గురించి చెప్పాలంటే, క్రియేటివ్ వాళ్ళకు ఉండే ఎక్సెంట్రిసిటీస్ అన్నీ ఉన్నాయి, క్రాకులు కొంచెం ఎర్రలు అన్నీ ఉన్నాయి, బట్ అది కేవలం ఫిల్మ్ కోసమే. అతన్ని ఒక చిన్న పాపలాగా, ఒక బిడ్డలాగా చూసుకుంటే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి, బ్రహ్మాండంగా నవ్వుతూ చేస్తాడు పని. అండ్ అంతేకాదు ఏదో 140, 150, 160 డేస్ అది కాదు, చక్కగా 100 డేస్లో ఫినిష్ చేసి ఎక్కువ టైం ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ చేశాడు. షూటింగ్ టైమ్ ఇస్ లెస్. మేము చాలా డబ్బు ప్రీ ప్రొడక్షన్ స్పెండ్ చేసాం, ప్రిపరేషన్స్కి చాలా డబ్బు ఎక్కువ, ఆఫ్టర్ ఫర్ క్వాలిటీ, డిఐ, రీ రికార్డింగ్, వాటన్నిటికీ చాలా విపరీతంగా, అంటే జనరల్ నా రెగ్యులర్ ఫిల్మ్స్ కన్నా ఎక్కువ చేసాం. అదే క్వాలిటీ రేపు మీకు సినిమాలో కనపడుతుంది.
విక్రమ్ సినిమాలు మీరు పాతవి చూసుకున్నా అంతే, తన ఎసెట్టే స్క్రీన్ ప్లే ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ నావెల్, కొత్తగా ఉంటుంది. హూ ఇస్ నాగేశ్వర్? ఎవరు నాగేశ్వర్ ఎవరు? అది ఏముంది ఎల్లుండి, అది డెఫినెట్గా కన్ఫ్యూజన్. నేను అంటా ఉన్నాను కదా, ఒక లైఫ్లో ఒకళ్ళ తాత, ఒక లైఫ్లో ఒకళ్ళ గ్రాండ్ ఫాదర్, ఒక ఫాదర్, ఒక లైఫ్లో ఒక అతను మనవడు మారుతూ ఉంటాయి. సో నిజంగానే మనమే అనుకుంటాం హూ ఇస్ నాగేశ్వర్ అని. సమంతాది శ్రేయాది వెరీ వెరీ చక్కటి. ఐ డోంట్ థింక్ వాళ్ళకి ఇటువంటి క్యారెక్టర్లు మళ్ళీ ఇప్పుడప్పుడే రావు నాకు తెలిసి. ఇది మా ముగ్గురు సినిమా, అందుకనే ఇది కేవలం 3 జనరేషన్, నాగేశ్వరరావు గారిది, నాగార్జునది, చైతన్య సినిమా అన్నాం. ఇది అందరిది. దీంట్లో హీరోలు ఎవరు, స్టార్స్ ఎవరు అంటే అందరూ. సమంతకు కానీ శ్రేయాకు కానీ ఇటువంటి క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడప్పుడే రావు నాకు తెలిసి, ఇంపాసిబుల్. సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. దానికి తగ్గట్టు సమంత ఒక ఆర్టిస్ట్గా ఎంత పేరు తెచ్చుకుంటుందో ఈ సినిమాలో రేపు రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది. అంత బాగా చేసింది అమ్మాయి. అలాగే శ్రేయ కూడా ఒక ఇన్నోసెంట్, చక్కగా అందమైన 2 లైఫ్స్లో ఉన్న క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్. మా ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ కానీ అది కానీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే మళ్ళీ ఏంటి నాగార్జున మళ్ళీ రొమాన్స్ అంటారు, అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఇది నాన్నగారు మాకు లాస్ట్ 3 మంత్స్లో ఒక కుటుంబం అంటే ఏంటి, ఎలా ఉండాలి అనేది నేర్పించారు బాగా మాకు. మా 20 మంది ఎవరి పనుల్లో వాళ్ళు, కొంతమంది ఉద్యోగాలు చేస్తా, మనవాళ్ళు మనవరాళ్ళు, కొంతమంది ఎక్కడో ఉంటా చేసింది అందరినీ దగ్గరికి తీసుకొచ్చి ఇది ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, అందరూ నవ్వుతూ కలిసి ఉండాలి అని నేర్పించారు. అండ్ నిజంగా ఆయన నాగేశ్వరరావు గారిని ఫ్యామిలీ హీరో అంటారు. నిజంగా మా ఫ్యామిలీకి ఆయన హీరో. అందుకనే దీనికి అక్కినేని కుటుంబం మేము అందరం కలిసి తీసిన సినిమా అని పెడితే బాగుంటుందని అందరం డిసైడ్ చేసి పెట్టిన ఇది. సో డెఫినెట్గా దానికి వాల్యూ ఉన్న సినిమా ఉంటే డెఫినెట్గా పెడతాం. నాట్ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీ. ఎక్కువ 2 స్క్రీన్స్ ఆల్మోస్ట్ నాన్నగారు ఫ్యాన్స్ ఎప్పుడో 60 years వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము పట్టుకుని మా సర్వేశ్వరరావుకి కానీ రవీందర్ రెడ్డికి కానీ వీళ్ళకి చెప్పి వాళ్ళందరినీ పట్టుకుని తీసుకురండి. ప్లస్ నాన్నగారు ఎక్కువ కల్చరల్ ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండేవారు. ఆయనకు ఒక సెపరేట్ ఆడియన్స్ ఉండేవారు ఆయన కల్చరల్ ప్రోగ్రామ్స్. దాంట్లో ఉన్న ఆడియన్స్ని వాళ్ళకి ప్లస్ నాన్నగారికి ఒక బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 150-200 పీపుల్ ఉన్నారు. వాళ్ళు మాకు మోస్ట్ ఇంపార్టెంట్. అది చూసాము. అలాగే ఇండస్ట్రీకి అనూప్ని నేను చాలా అనూప్ కూడా చెప్పాను, నేను మీకు కూడా చెప్తాను. చాలా అనూప్ ఉంటుందా ఇంత డెప్త్, నాకు కథ తెలుసు, చాలా డెప్త్ ఉన్న కథ, చాలా బ్యూటిఫుల్గా చేయాలి, మ్యూజిక్ చేయగలుగుతాడా అని చెప్పినప్పుడు విక్రమ్ కన్విన్స్ చేశాడు నన్ను. సార్ హీ హ్యాస్ ద డెప్త్, నాకు తెలుసు, నా ఇష్క్ మ్యూజిక్ వినండి అని చెప్పి ఆయన కొన్ని ట్రాక్స్, మీకు 2 ట్రాక్స్ తర్వాత ఇష్టం లేదంటే ఐ విల్ టేక్ మై వర్డ్, ఇట్ ఈస్ అనూప్ని నేను కాదంటాను, నేను కన్విన్స్ చేస్తాను. అసలు ఫస్ట్ ట్రాక్ బ్యూటిఫుల్ ట్రాక్ ఇచ్చాడు, ఆ కనులను తాకే అని, చైతన్యదిను సమంతది ట్రాక్, బ్యూటిఫుల్ ట్రాక్. దాని తర్వాత చిన్ని ఆశ అని ట్రాక్ ఇచ్చాడు. దాంతో నేను కన్విన్స్ అయిపోయాను. ఎప్పుడు చూడండి గుడ్ ఫిలిం నాకు బాగా గుర్తు, టైటిల్ అనేది కాదు, సారీ, దిల్వాలే దుల్హనియా లే జాయింగే అన్నప్పుడు, దాని తర్వాత ఆ సినిమా వచ్చిన తర్వాత చాలా ఫ్యామిలీస్లో చేంజెస్ వచ్చినాయి. యాక్చువల్లీ నాకు తెలిసి పెళ్ళిళ్ళలో సంగీత్ ఫంక్షను, మెహందీ ఫంక్షను అన్నీ అక్కడి నుంచే ఇంట్రడ్యూస్ అయినాయి. అండ్ దాన్ని స్ఫూర్తి తీసుకుని మేము నిన్నే పెళ్ళాడుతా చేసాం. అప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీస్ ఇట్లా ఉండాలి అని చెప్పి, ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలని. డెఫినెట్గా అటువంటి థీమ్స్ తీసుకున్న ఫిలిం ఎస్పెషల్లీ బాగా తీస్తే, బాగా ఉంటే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. కలిసి ఉండాలి, ఫ్యామిలీ అనేది కలిసి ఉంటేనే స్ట్రెంగ్త్ అనేది మాకు తెలిసింది. నిజంగా మాకు అలా కలిసి లేకపోతే మాకు ఇంత స్ట్రెంగ్త్ ఉండేది కాదు మా ఫ్యామిలీలో, అది మాకు బాగా తెలిసింది. అంటే మనం ఇది యునీక్ ప్రాజెక్ట్, ఎప్పుడు అటువంటి ప్రాజెక్ట్స్ కుదరవు, జరగవు. బట్ డెఫినెట్గా నా థింకింగ్ మనకు ముందే మారింది కొంచెం. సో లక్కీగా మనంతో స్టార్ట్ అయిపోతుంది. అండ్ నేను ఇన్స్పైర్ అవ్వాలి, డిఫరెంట్గా ఉండాలి రోల్స్, నాకు సూట్ అయ్యేటట్టు ఉండాలి, సూట్ అవ్వని రోల్స్ చేయను. అండ్ డెఫినెట్గా ఇంకోటి బాక్స్ ఆఫీస్ కమర్షియల్ పాయింట్స్ ఉండాలి సినిమాలో, ఇది ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అని పెట్టుకుని చేసినప్పుడల్లా ఫెయిల్ అయ్యాను నేను. ఎప్పుడైతే నేను చేయలేదు, మనసుకు నచ్చింది,
మనసుతో ఆలోచించి ఏమి వేరే ఆలోచనలు పెట్టకుండా చేసినవి అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అండ్ మనం ఇస్ లైక్ దట్ ఫర్ అస్. అసలు వేరే ఆలోచనలు పెట్టుకోలేదు మేము. ప్రేమించాము కథని, సినిమాని ప్రేమించాము, ఇది తీయాలి, ఇలాగే తీయాలి అని తీసాము. అండ్ అది నాకు ముందు రిజల్ట్ కనపడుతుంది. ఎక్కువ థియేటర్లు మేము అడగకుండానే వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. మేము రిలీజ్ ప్లాన్ చేసింది ఒకటి, అది పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. అండ్ ఆల్మోస్ట్ యూఎస్లో కూడా 100 థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారంట విన్నాను. అండ్ నేను నిన్ననే క్యాలిక్యులేషన్స్ చేయలేదని, అసలు క్యాలిక్యులేషన్సే చేయలేదు. అవన్నీ మా టీంకి వదిలిపెట్టేశాను, వాళ్ళు చేస్తున్నారు ఆ క్యాలిక్యులేషన్స్. నేను కేవలం ఈ సినిమా ప్రమోషన్ కానీ ఆడియన్స్ దగ్గరికి ఎంత తీసుకెళ్లాలని చెప్పి సోషల్ మీడియా మీద కానీ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి, లెట్ us బి ఆనెస్ట్, అబద్ధం ఆడొద్దు, ట్రూత్ఫుల్గా మనం ఏంటి అందరికీ చెప్దాం, చూపిద్దాం. వీ హ్యావ్ అ గ్రేట్ ఫిలిం, ప్రౌడ్గా ఫీల్ అయ్యి చూపిద్దామని దీంతోనే అందరికీ నేను ఇచ్చిన బ్రీఫింగ్ అదే. బీ ఆనెస్ట్, థింక్ వెరీ బిగ్, వీ హ్యావ్ అ సూపర్ డూపర్ హిట్ ఆన్ యువర్ హ్యాండ్, థింక్ బిగ్ అని చెప్పి అందరికీ ఇచ్చిన బ్రీఫింగ్ నేను. లాస్ట్ ఫిల్మ్గా వచ్చే చూస్తారు, బట్ ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు ఇది లాస్ట్ ఫిల్మ్ అని స్టార్ట్ చేయలేదు. తర్వాత నాన్న నేను కూడా మాట్లాడుకున్నాం. నాన్న కూడా అన్నారు, ఏమీ లేదురా, అలాగే కథను మాత్రం చెడగొట్టద్దు, నువ్వు స్టార్టింగ్ ఎలా చేసావు అనుకున్నావు, ఎలా మొదలు పెట్టాలో అలాగే దాంట్లో నాన్న హీరో కాదు, నేను హీరో కాదు, నాగ చైతన్య హీరో కాదు, సమంత హీరో కాదు. నేను వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరు క్యారెక్టర్లు కూడా అంత ఇంపార్టెంట్. దాంట్లో ఒక క్లాక్ టవర్ ఉంది, ఆ క్లాక్ టవర్ క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెంట్. ఒక మ్యాజిక్ ప్లేస్ ఉంది, 1920లో స్టార్ట్ అయిన ఒక మ్యాజిక్ ప్లేస్. అదే మ్యాజిక్ ప్లేస్ దగ్గర ప్రాబ్లమ్స్ అవుతాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అదే ఒక స్పాట్ దగ్గర. ఆ 1920లో ఉన్న ఆ క్లాక్ టవర్ ఎలా మారింది 2013కి, ఏమైంది, దాని చుట్టూ ఎంత బిల్డింగ్లు వచ్చాయి, ఎంత పెద్ద పెద్ద రోడ్లు వచ్చాయి, ఎంత చుట్టూ వచ్చాయి. ఒక మన ఎంజీ రోడ్లో మారేడుపల్లిలో ఉన్న, అక్కడ సికింద్రాబాద్లో ఉన్నట్టు క్లాక్ టవరే అనుకోండి, అది ఉండుంటుంది 60-70 ఇయర్స్ నుంచి ఉండుంటుంది ఈజీగా. అట్లా ఒక క్లాక్ టవర్ 60 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండుంటుంది. సో అది ఎలా ఉంది. అండ్ దిస్ ఇస్ ద మ్యాజిక్ స్పాట్. దిస్ మ్యాజిక్ స్పాట్కి కూడా అది హీరో సినిమా. ఆ కారు, నేను కార్లో వెళ్తా, అదొక హీరో. ఎవ్రీథింగ్ ఈజ్ సో వెల్ బ్యూటిఫుల్లీ డన్. అంటే సినిమా ఎండ్ అయిన తర్వాత ఫ్యామిలీ అంతా నాన్న గురించి ఒక 2-3 లైన్లు చెప్తే బాగుంటుంది అనుకున్నాం. సినిమా ఎండ్ అయిన తర్వాత ఫ్యామిలీ అందరూ కలిసి 20 మందిని పిలిపించాను. కొంతమంది యూఎస్లో ఉన్నారు, వాళ్ళు వాట్సాప్లో రికార్డ్ చేసి ఒక లైన్ పంపించాను. ఒక 3 లైన్లు పంపిస్తే అందరూ వాళ్ళతో అనుకున్న దాంట్లో ఈ అందరి 20 వాయిసెస్ మిక్స్ చేసి ఒక 3 లైన్లు వస్తాయి లాస్ట్ వరకు. ఆయన ఎప్పుడు నిర్మాతకి నటుడు అని అంటూ ఉండేవారు, అది ప్రూవ్ చేసుకున్నారు. ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. అసలు ఇంపాసిబుల్, ఎలా చేశారు ఏంటి కూడా అర్థం కావట్లేదు. ఆయనకి ఎంత పెయిన్ఫుల్ అయి ఉండాలి. నడుస్తే నుంచుంటే కళ్ళు తిరిగాయి ఆయనకి. అది అలా నుంచుని చేసి ఓపిక బట్టి ఫ్యాంటాస్టిక్. డిటర్మినేషన్, ఆయన కాన్ఫిడెన్స్, లోపల ఇన్నర్ స్ట్రెంగ్త్, దట్ స్ట్రెంగ్త్ ఈజ్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్. అటువంటి స్ట్రెంగ్త్ అంటే ఆయన లైఫ్ అంతా మాకు నేర్పిన లెసన్స్ ఒకటి లాస్ట్ 3 monthsలో నేర్పారు అందరికీ లెసన్స్. దిస్ విల్ టేక్ అస్ అ లాంగ్ వే, ఫుల్ ఫ్యామిలీ. వాళ్ళిద్దరిది చూస్తుంటే బాగా ఎంజాయ్ చేశాను. నేను చాలా సీన్స్లో వెనకాల నుంచి చూస్తూ ఉంటాను వాళ్ళిద్దరిది. బాగా ఎంజాయ్ చేశాను.